పరిపాలన చేస్తున్న వాళ్ళు చెప్పాలి. ఏదెందుకంటే ఇవన్నీ మనం ఎందుకు చర్చిస్తున్నాం అంటే ప్రసాదానికి ఉండే పవిత్రత ఏ రకంగా శాంక్టిటీ ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఈ రకంగా కల్తీ జరిగిందనే పెద్ద ఆరోపణల మీద మనకి న్యాయస్థానం ధర్మాసనం కూడా ఒక నివేదిక సమర్పించబడటం, ఆ నివేదిక సమర్పించాక అది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే న్యాయస్థానం తీసుకోవాలి. ఈ లోపలే బయట ఇది సర్క్యులేషన్స్ అవ్వటం, రకరకాలుగా దీని మీద గొడవలు గందరగోళాలు జరగడం, ఇవన్నీ కూడా దీని రాజకీయ పరమైన అంశాల కింద మారిపోయి ఇది పూర్తిగా దీనికి ఉన్న పవిత్రతని భగ్నం కలిగించే విధంగా పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి. దీని మీద ఏ రకంగా ఒకవేళ సరిగ్గా చేయకపోతే నివేదిక దాన్ని సరిగ్గా చేయించవలసిన బాధ్యతలు కూడా న్యాయస్థానం ఖచ్చితంగా దాన్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. ఆ రిపోర్టు పరిశీలన ఉండగా న్యాయస్థానం ఇక్కడ ఒక విషయం అయ్యంగార్ గారు, దీని మీద ప్రజలు ఏం కోరుకుంటారు? ఖచ్చితంగా నిజం తేలాల్సిందే, దొంగలు ఎవరో వాళ్ళకి శిక్ష పడాల్సిందే అనేది కోరుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడు శిక్షలు అనే పాయింట్ వచ్చినప్పుడు మేడం ఇక్కడ మీకు శిక్షలు బయటికి ప్రసాదానికి సంబంధించిన శిక్షలకి ప్రత్యేకమైన శిక్షలు మన న్యాయస్థానంలో కొత్తగా ఏమి లేవు. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ అంటే ఇప్పుడు వీటిని ఎలా చూస్తున్నారంటే ఒక ఫుడ్ అడల్టరేషన్ కింద చూస్తున్నారు దీన్ని. ఆ రకంగా శిక్షలుగానే వేస్తారు తప్ప కానీ ప్రత్యేకంగా ప్రసాదం చాలా పవిత్రమైంది. మీకు ఎక్కడ దురదృష్టకరం ఏంటంటే దీని ఫుడ్ ఈ మన లడ్డు కూడా ఏం చేశారంటే దీనికి ఒక ట్రేడ్ మార్క్ సింబల్ కింద ఒక పెద్ద వాణిజ్య వస్తువు కింద దీన్ని కూడా ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. అంటే పేటెంట్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రసాదం అనే పవిత్రత పోవడానికి కారణాలు ఇవన్నీ కూడా ఒకటే కారణం. ఎందుకంటే అది కేవలం ఒక వాణిజ్యపరమైన వస్తువు, ఒక ఐకానిక్ సింబల్ కింద వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఎప్పుడైతే ప్రమోట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే దానికి ఉన్న శ్రద్ధాశక్తులు అనేవి పోయినాయి. అది 4 గోడల మధ్య ఉండేది, బయటకు వచ్చినప్పుడు కళ్ళగత్తులు తీసుకునే వరకే పరిమితం అయ్యేదాన్ని. ప్రసాదానికి ఉండే శాంక్టిటీ పూర్తిగా పోయింది. ఇప్పుడు ఏంటంటే శిక్షలు కూడా ఏ వేసినా మీరు ఎంత పెద్ద న్యాయస్థానాలు ఏ శిక్షలు వేసినా అంత మోస్ట్ ఏంటంటే ప్రసాదానికి ఉన్న పవిత్రతను భగ్నం చేశారు అంటే ప్రత్యేకమైన శిక్షలు ఏం లేవు ఈ రోజు. కానీ అంటే నిజంగా అంటే ఇప్పుడు శ్రీనివాసానంద స్వామిని అడుగుతాం, ప్రత్యేకమైన శిక్షలు ఏమన్నా ఉండాలేమో స్వామి? ఆ శిక్షలు ఎలా ఉండాలంటే కల్తీ చేయాలంటే దేవుడి పట్ల స్వామివారి పట్ల ఒక భయం రావాలేమో. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం మేడం, మెడ్రాస్ హైకోర్టు మహా అపచారం అమ్మా, ఇది మహా అపచారం అమ్మా. ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన పైన ఉండేటటువంటి పరమ భక్తి, పరమ విశ్వాసము, ప్రగాఢమైనటువంటి తత్పరత మీద దెబ్బతీయడం అమ్మది. దానికి అసలు చట్టంలో శిక్ష లేకపోయినప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెలివేయాలి. ఏదైతే అయ్యంగారు చెప్పారో పూర్వం రాజుల కాలంలో శిక్షలు ఎలాగైతే ఆ కుటుంబాన్ని వెలివేసేవారో, టీటీడీ అంటే హిందుత్వానికి దూరం అయిపోయాడు, దేవాలయాలకి దూరం పెట్టాడు. అంతకంటే ఒక పెద్ద శిక్ష అది. కాబట్టి ఇటువంటి ఒక తప్పుదం, ఒక పొరపాటు, ఒక అపచారం జరిగింది కాబట్టి ఆ రోజు ఉండేటటువంటి టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ చైర్మన్ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎవరు హయాంలో ఈ అపచారం జరిగిందో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏదైనా విమాన ప్రమాదాలు జరిగితే ఆ విమానయాన శాఖ మంత్రి, లేకపోతే ట్రైన్ ప్రమాదం జరిగితే ఆ రైల్వే మంత్రి బాధ్యత వహించి వాళ్ళు క్షమాపణ చెప్పడం, లేకపోతే రాజీనామాలు చేసేయడం గతంలో మనం చూసాం. అవును. మరి ఇప్పుడు దానికి ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు ఎవరైనా అక్కడ క్షమాపణ చెప్పడం కానీ, దానికి బాధ్యత వహించి దాని నుంచి తప్పుకోవడం కానీ ఏదైనా మనం చూస్తుంటాం. కానీ ఇది స్వామివారిది కాబట్టి ఇంత పెద్ద అంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న కోణాన్ని ఎక్కడా పట్టించుకోకుండా ఇంతకుముందు మీరు అన్నట్టు, ఫణీంద్ర గారు అన్నట్టు, అయ్యంగార్ గారు అన్నట్టు ఎక్కడా దీన్ని స్వామివారిది కాబట్టి ఏం కాదులే అన్నట్టు క్లోజ్ చేసేస్తే అంశాలలాగా మారుతుంది తప్ప ఇది ముందుకు వెళ్ళట్లేదు. కానీ ఫణీంద్ర గారు, నేను ఒక విషయం అడుగుతా. ఫణీంద్ర గారు, నేను అంటే మొదటి నుంచి ఇలా ఒక రిపోర్ట్ వచ్చింది స్వామివారి అంశానికి సంబంధించి ఒకటి మాట్లాడడం, మళ్ళీ ప్రజల్లో ఇది నానడం. సరే, రిపోర్ట్స్ అనేవి స్లోగానే వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వచ్చినప్పుడు దాని గురించి మరి ఇలా జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ ఇది పదే పదే నానుతూ ఉండడం కంటే కూడా ఇంకా ఇంతకు మించి చర్యలు ఏం తీసుకుంటే కరెక్ట్? దీన్ని ఇప్పటితో అంటే వీలైనంత త్వరితగతిన దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇష్యూని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం స్వామివారికి ఏం కైంకర్యాలు చేస్తూ ఉంటారు, స్వామివారి పూజా విధానాలు ఇవాళ ఏం జరిగింది, అలాగే స్వామివారి దర్శనానికి టికెట్లు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, స్వామివారి భక్తులు ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారు, ఆయన ఉండే ఆదాయం ఏంటి,
అలా తిరుమల గురించి ఇలా మంచి మంచి విషయాలు, లేదంటే స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటున్న విఐపీలు, వ్యాపారవేత్తలు, విదేశీయులు, ఇలాంటి వాళ్ళ గురించి చూస్తూ ఉన్నప్పుడు మన స్వామివారి గొప్పతనం అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటే అది బాగుంటుంది. అంటే ప్రతిరోజు ఏదో ఒక వార్త స్వామివారికి సంబంధించి ఇలాంటి పాజిటివ్లు ఉండే రోజుల నుంచి ఈ పరిస్థితికి వచ్చాం. అది పరిస్థితో దుస్థితో కానీ దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి? ప్రభుత్వాలకి మీ ముగ్గురు ఇచ్చే సూచనలు ఏంటి? ఫణీంద్ర గారు. నిజంగా మేడం, నిజంగా అంటే ఇది ఇప్పటి వరకు కూడా రాజకీయంగా దీన్ని ఆడడం చూసే వాటిని చూసామే కానీ ఫస్ట్ టైం మీరు చెప్పినటువంటి ఆలోచన, ఫస్ట్ టైం మీరు చెప్పినటువంటి విధానం చాలా చక్కగా, చాలా బాగుంది మేడం. బట్ ఇది 100% ఇప్పటికే తప్పు చేశారు. ఒకటి, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలనేది గవర్నమెంట్ ఇంకా సైలెంట్ గా తీసుకెళ్ళిపోవడం బెటర్. ఇంకా దాన్ని మళ్ళీ పబ్లిక్ లోకి తీసుకొచ్చి ప్రసాదంలో ఇంత జరిగింది, ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, నివేదిక వచ్చింది, సిట్ వచ్చింది, అన్ని వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకెళ్లిపోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ దాన్ని రాజకీయంగా మళ్ళీ పబ్లిక్ మీటింగ్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి, ఇంత జరిగింది, జగన్మోహన్ రెడ్డి తప్పు, వైవి సుబ్బారెడ్డి తప్పు, లేదంటే ఇంకోటి తప్పు, ఇలాంటివన్నీ ఇంకా ప్రచారం చేయకూడదు మేడం. ఇంకా అక్కడతో ఎండ్ అది. దాన్ని ఇంకా ఆపేసేయాల. ఎందుకంటే కొన్ని వందల వేల కోట్ల యొక్క భక్తుల యొక్క ఇది పవిత్రత గురించి, నమ్మకం గురించి వీళ్ళతో ఆడుకుంటున్నారు మేడం. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒక కన్ఫర్మేషన్ డెసిషన్ ఇచ్చేయాల. రోజుకి స్వామివారి గురించి, లీలల గురించి, లేదా భక్తులుగా మీరు అన్నట్టుగా భక్తుల దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క, ఇప్పుడు చాలా మంది, కొన్ని వందల మంది, వేల మంది రోజు స్వామివారికి తలనీరాలు ఇస్తున్నారంటే వాళ్ళు అనుకున్నది జరగడం బట్టే కదా ఇస్తున్నారు. వాళ్ళు అనుకున్నది నెరవేరడం బట్టే కదా స్వామివారి యొక్క మెట్లకి మొక్కులు తీర్చుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది నెరవేరడం బట్టే కదా ఈ రోజున పై స్థాయి నుంచి కింద స్థాయి పేదవాళ్ళు కూడా ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాంటి వారితోటి మీరన్నట్టుగా వాళ్ళతో మాట్లాడించి స్వామివారి యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి, స్వామివారి యొక్క విధానాలు ఎలాగ ఉంటాయి, స్వామివారి యొక్క పవిత్రత ఏ విధంగా ఉంటుందని వాళ్ళందరి చేత మాట్లాడించవలసినటువంటి ఆవశ్యకత ఉంది కానీ, అవసరం ఉంది కానీ, అంతేగాని మళ్ళీ ఇంకో నివేదికని ఎంత ఘోరంగా, చాలా బాధ అనిపిస్తుంది మేడం, చాలా బాధ అనిపిస్తుంది. అది ప్రసాదం, అది ఎంతో సాక్షాత్ స్వామివారే ఆ ప్రసాదంలో ఉన్నారా అని అన్న ఫీలింగ్ కలిగించేటువంటి ప్రసాదాన్ని ఒక్కసారి నివేదిక అయిపోయింది, కల్తీ జరిగింది, దాన్ని అక్కడితో కట్ చేసేయాలి మేడం. నేనైతే అదే అనుకుంటున్నాం, దాన్ని ఇమీడియట్ గా కట్ చేసేసి. అంటే అవును, ఇక్కడ కూటమిలో ఉన్న ప్రభుత్వం నింద మోపేలాగా వీళ్ళే క్రియేట్ చేసిన లాంటి పరిస్థితికి కారణంగా వైసీపీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఆ తర్వాత కూటమి ఎలా ఉంది, ఆ తర్వాత ఇద్దరి మధ్య దాడులు, ఇళ్ల మీదకి దాడులు వెళ్లేదాకా వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తే ఇది డేంజర్ బెల్స్ ఒక రకంగా. కాబట్టి దీనిని త్వరితగతిన, తప్పు ఉంటే తప్పు, ఆ శిక్ష ఎవరికి వేస్తున్నారో దాన్ని తేల్చాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయ్యంగార్ గారు మీరేమంటారు? మ్యూట్లో ఉన్నారండి. అయ్యంగార్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. మేడం, ఇది పూర్తిగా రాజకీయాలకి పూర్తిగా అతీతమైన అంశం. దీన్ని రాజకీయపరమైన కోణంలో తీసుకుని ఒకరి మీద ఒకళ్ళు కక్షలు పెంచుకోవడం, కార్పణ్యాలు పెంచుకోవడం, దీని మీద అల్లరి చేసుకోవడం, దాడులకు పాల్పడడం, ఇది పూర్తిగా ఏంటంటే అనాగరికమైన చర్యలు అవుతాయి. వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరైనా అది ఎంత మాత్రం మనం సైజ్ చేయకూడదు. అది డెమోక్రటిక్ స్టేట్ లో ఏంటంటే ఇటువంటి దాడులు అనేవి ఎవరు చేసినా కానీ మంచిది కాదు. ఇది తప్పు చేస్తే తప్పుకు తగ్గ విధమైన మనకి పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ కోణంలోనే వెళ్ళాలి. రెండోది, ఇక్కడ మనం ప్రాక్టికల్ గా ఆలోచించినట్టయితే ఆధ్యాత్మిక పరమైన కోణంలో ఈ మనకి ప్రసాదం అనేది దిట్టం ప్రకారం తయారు చేసేది ఇది ఒక డివైన్ గిఫ్ట్ అండి. దేవుడికి ఎప్పుడైతే ప్రసాద నివేదన చేసి అది భక్తులకి దర్శనానంతరం ఇచ్చేది పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి, కానీ మన అమ్మమని ఎక్కడా లేదు. ఇట్లా అమ్మటం అనేది కూడా పూర్తిగా ఆగమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పూర్తిగా విరుద్ధమైంది. యాక్చువల్ గా ప్రసాదం హ్యాస్ టు బి గివెన్ ఫ్రీలీ, అందరికి ఉచితంగా ఇవ్వాల్సిందే కానీ ఎక్కడ కమర్షియలైజేషన్ చేయడానికి వీలేదు. మనకి దీంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జరిగిన ప్రక్రియ మీద జస్ట్ 2 లైన్లో చెప్పాలి అంటే, మనకి న్యాయస్థానాలు అద్భుతమైన జడ్జ్మెంట్స్ గతంలో కూడా వచ్చాయి. టెంపుల్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ కామర్స్, వాణిజ్యపరమైన ప్లేస్ కాదని. రిచువల్స్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే వీటికి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ లో భాగంగా ఆర్టికల్ 25-26 ప్రొటెక్షన్ ఉంది. వీటిని ఏ రకంగా కూడా మనం కాపాడుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి పరిపూర్ణమైన హక్కులు సిఎస్ వైద్యనాథన్ వర్సెస్ హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్ కేసులో ప్రత్యేకంగా చెప్పింది అనమాట న్యాయస్థానం. అంతేకాకుండా వివిధ న్యాయస్థానాలు కూడా ప్రసాదాల పవిత్రత గురించి, వాటికి ఉన్న శాంక్టిటీ గురించి ప్రత్యక్షంగా మనకి చెప్పడమే కాకుండా ఇది ఈ దేవుడు ఇచ్చే ప్రత్యేకమైనది, మనకి లార్డ్స్ గిఫ్ట్ అండ్ నాట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ సేల్ అని చెప్పి స్పష్టంగా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రక్రియల మీద మనం చెప్పాలి అన్నట్టయితే యాక్చువల్ గా అంటే సుప్రీంకోర్టులో కూడా స్పష్టమైన జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఈయన
మనం అందరం చాలా మంది అనుకున్నాడంటే ఈ డైటీ అనే విషయంలో 2 కోణాలు ప్రత్యేకంగా Right. సుప్రీంకోర్టు మనకి స్పష్టంగా చెప్పింది మేడం. మ్మ్. అందులో డైటీ అనేది ఏంటంటే మనకి ఈజ్ ఎ జ్యూరిస్టిక్ పర్సన్ అని చెప్పింది. జ్యూరిస్టిక్ పర్సన్ ఆయన దావాలు వేయగలడు, దావాలు వేయించుకోగలడు, ఏమైనా చేయగలడు. ఆయన ఖచ్చితంగా దానికి తగ్గ విధంగా ఆయన చర్యలు తీసుకునే విధంగా ఆయన చేసే విధంగా ఆయన తరఫున కస్టోడియన్స్ గా చేయవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళే ఈ రకాల నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద దండన ప్రజలు ఖచ్చితంగా తెలియజేస్తారు. రెండో కోణం ఏంటంటే డైటీ ఈస్ పర్పెచువల్ మైనరే కాకుండా ఇది మన డైటీ అనే జ్యూరిస్టిక్ పర్సనే కాకుండా పర్పెచువల్ మైనర్, ఆయన శాశ్వతమైన మైనర్. అంటే ఏంటంటే దేవుణ్ణి ఒక జీవంతో కూడిన ఒక దైవంగా మనం భావిస్తూ రాయిగా చూడాల. ధర్మశాస్త్రం గాని, న్యాయశాస్త్రం గాని, సంస్కృతి సాంప్రదాయం కానీ, ఆగమ శాస్త్రం గాని ఆ రాయిని రాయిగా వీళ్ళందరూ భావిస్తున్నారు. రాయి కాదని స్పష్టంగా చెప్తూ దైవం ఇది డివైన్ అని చెప్తూ ప్రసాదాన్ని డివైన్ గిఫ్ట్ గా చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రసాదం విషయంలో జరుగుతున్నవి ఎన్ని రకాల వీళ్ళు కోణాల్లో ఎన్ని దర్యాప్తులు చేసినా, ఎన్ని న్యాయస్థానాలు చేసినా వీటికి తగ్గ శిక్షలు న్యాయపరంగా చట్టపరంగా లేవు. కానీ ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద వస్తుంది.